అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఐపీఎల్లోనూ ఓ వెలుగు వెలిగాడు. కెప్టెన్గా 5 సార్లు టైటిల్ అందుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం కెప్టెన్ కాకపోయినా ఓ సీనియర్గా తోటి క్రికెటర్లకు సపోర్ట్గా నిలుస్తున్నాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సైతం స్ఫూర్తినిస్తున్నాడు. దీంతో రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటోడే అసలైన కెప్టెన్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్పై అద్భుతమైన సెంచరీ సాధించాక వైభవ్ నుంచి అభిమానులు మరోసారి మెరుపు ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేశారు. 4లు 6ల వర్షం ఖాయమనుకున్నారు. కానీ దీపక్ చాహర్ వేసిన రెండో బంతికే వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. డకౌట్ అవడంపై సూర్యవంశీ సైతం డిసప్పాయింట్ అయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీనేజ్ ప్లేయర్తో రోహిత్ కాసేపు మాట్లాడాడు. భుజం తట్టి ధైర్యం చెప్పినట్టుగా సీన్ కనిపించింది. దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు. కుర్రాడిని రోహిత్ శర్మ మెచ్చుకున్నాడని చెప్పుకొచ్చాడు. డకౌట్ అయిన టీనేజర్ను ఓదార్చాడన్నాడు. వైభవ్కు కావాల్సిన ప్రోత్సాహక మాటలు హిట్ మ్యాన్ నుంచి వచ్చాయన్నాడు. వైఫల్యం నుంచి వైభవ్ సూర్యవంశీ నేర్చుకుంటాడన్నాడు. ఆటలో వైఫల్యాలు సహజమేనన్నాడు. వైభవ్ సూర్యవంశీతో రోహిత్ శర్మ మాట్లాడిన సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిశాక మరో సీన్ కూడా హైలైట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆకాష్ మద్వాల్ నేరుగా రోహిత్ దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం పెట్టాడు. గురుభక్తిని చాటుకున్నాడు. తన మాజీ కెప్టెన్కు రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈ సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఆకాష్ మద్వాల్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే బరిలోకి దిగాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో 5 పరుగులకే 5 వికెట్లు తీసి హాట్ టాపిక్ అయ్యాడు. రికార్డులు అందుకున్నాడు. 2023లో మొత్తంగా 8 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు దక్కించుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున ముంబైపైనే తొలి మ్యాచ్ ఆడాడు. వికెట్లు తీయకపోయినా మిగతా స్టార్ బౌలర్ల కంటే తక్కువ ఎకానమీ రేట్నే నమోదు చేశాడు. బౌలింగ్ పవర్ చూపించాడు. 2023లో ముంబై తరఫున రోహిత్ మంచిగా అవకాశాలు ఇచ్చాడని చెబుతారు. అదే గౌరవంతో ఇప్పుడు రోహిత్కు నమస్కారం పెట్టాడని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. స్టాండ్స్లో ఉన్న రోహిత్ భార్య రితికా వైపు తిరిగి ఆమెకు కూడా దండం పెట్టాడని చెబుతున్నారు. అభిమానుల చూపును తన వైపు తిప్పుకున్నాడంటున్నారు. ఈసారి వేలంలో ఆకాష్ మద్వాల్ను రాజస్థాన్ రాయల్స్ 1,20,00,000కు తీసుకుంది.